హలో ఫ్రెండ్స్, మంచి మార్గాలను ఎవరు చెప్పినా వినాలి, కానీ చెడు మార్గాలను సొంతవారు చెప్పినా వినకూడదు. గుర్తుంచుకోండి. విధిరాతను సైతం ఎదిరించగల శక్తి మనం చేసే పనులకు ఉంటుంది. మంచి పనులు చేస్తే నీ విధిరాత ఎలా ఉన్నా సరే ఏదో ఒకరోజు ఖచ్చితంగా నీకు మంచి జరుగుతుంది. కానీ చెడ్డ పనులు చేస్తూ పోతే నీ విధిరాత ఎంత గొప్పగా ఉన్నా ఏదో ఒకరోజు పతనం మాత్రం తప్పదు. అందుకే విధిరాత కన్నా కర్మఫలం ఎంతో గొప్పది. ఎదుటివారిని ఏడిపించడం ఎలాగో నీకు తెలిస్తే నిన్ను ఏడిపించడం ఎలాగో ఆ భగవంతుడికి తెలుసు. కర్మ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం తప్పకుండా అనుభవించి తీరాల్సి ఉంటుంది. మంచి కర్మలకి మంచి, చెడు కర్మలకి చెడు. నువ్వు చేసే పుణ్యాలను నువ్వు మరిచిపోయినా ఆ భగవంతుడు మాత్రం ఎప్పటికీ మరిచిపోడు. నువ్వు చేసే పాపాలను ఆ భగవంతుడు మర్చిపోయినా కర్మ మాత్రం ఎప్పటికీ మర్చిపోదు. గుర్తుంచుకోండి. కోపంతో ఏమీ సాధించలేవు. అయిన వారిని కానివారుగా చేసుకోవడం తప్ప గర్వంతో కూడా ఏమీ సాధించలేవు. అందరిలో ఒంటరిగా మిగలడం తప్ప. తప్పు మనది కానప్పుడు ఎవ్వరికీ తల వంచాల్సిన పని లేదు. కానీ తప్పు మనదైతే మాత్రం క్షమాపణ చెప్పడానికి వయసుతో నిమిత్తం లేదు. అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు. మనది కాని రోజు మనం మౌనంగా ఉండాలి. మనదైన రోజు అన్నింటికీ సమాధానం చెప్పాలి. గుర్తుంచుకోండి. తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు వస్తుందా అంటే అది ముమ్మాటికి మూఢనమ్మకమే. ఎవరు చేసిన కర్మ, పాపం లేదా పుణ్యం వారు ఒంటరిగా సొంతంగా అనుభవించక తప్పదు. ఎందుకంటే వారి పాప పుణ్యాలు వారికి మాత్రమే పరిమితం. తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు సంక్రమిస్తుంది అనడంలో ఏమాత్రం నిజం లేదు. అబద్ధం ఇంకా కపటం. చౌర్యం, హింస, మోసం, వ్యభిచారం మొదలైనవన్నీ కూడా సామాజిక జీవనాన్ని కలుషితం చేసే కర్మలు. ఒక స్త్రీని వివాహం అయిన తరువాత తల్లిదండ్రులు కావాలా, నేను కావాలా అంటే భర్తే కావాలి అంటుంది. పిల్లలు కావాలా, నేను కావాలా అంటే భర్తే కావాలంటుంది. కానీ భర్తలకు మాత్రం వీళ్ళిద్దరి తర్వాత భార్య ఉండాలనుకుంటారు. అవునా? ఈ జీవితం దేనిపై నడుస్తుంది? ధనంపైన, వైభవం పైన, శ్వాసపైన కాదు. ఈ జీవితం విశ్వాసంపై నడుస్తుంది. విశ్వాసం అంటే విశ్వాసం అంటే మనవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈ విశ్వాసం పోతుందో అప్పుడు మనసులు విరిగిపోతాయి. దాని తర్వాత వారు ఏమీ చేయలేరు. అప్పుడు అలాంటి సమయంలో మనం ఏం చేయాలి? 3 పనులు మీరు చేయాల్సి ఉంటుంది. మొదటిది ప్రేమ. మిమ్మల్ని ఎవరు ప్రేమిస్తారో, మీరు ఎవరిని ప్రేమిస్తారో కారణం ఏదైనా కానీ క్షమించమని అడగడంలో ఏమాత్రం సంకోచించకూడదు. ఇక రెండవది విశ్వాసం. ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తారో, ఎవరైతే మిమ్మల్ని నమ్ముతారో వారి యొక్క నమ్మకాన్ని ఎప్పుడూ చెరపకూడదు. ఇక మూడవది తోడు. ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తారో, ఎవరైతే మిమ్మల్ని నమ్ముతారో వారి తోడు మీతో ఎప్పటికీ ఉంటుందని నమ్ముతారో వారి దగ్గర మీరు ఎప్పుడు ఏది దాచిపెట్టకూడదు. ఈ 3 కార్యాలు చేయండి. అప్పుడు జీవితంలో మీరు ఎంతో సంతోషంగా ఉంటారు. గుర్తుంచుకోండి. నేను మానవ రూపంలో జన్మించాను. అలాగే అన్ని కార్యాలను ఇదే రూపంలో చేశాను.
కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈరోజు కూడా తనకి నేను సహాయం చేయాలి అని ఒక మనిషి వచ్చి నా ముందు చేతులు జోడించి ప్రార్థన చేస్తాడు. మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను అందరికీ సహాయాన్ని చేయలేను, కానీ నేను తప్పకుండా నేర్పించగలను, జ్ఞానాన్ని ప్రదానం చేయగలను. ఎలాంటి జ్ఞానం అంటే దాన్ని ఆధారంతో మనిషి ఏదైతే చేయాలి అనుకుంటున్నాడో దాన్ని ఖచ్చితంగా చేయగలడు. అది మంచి కార్యమైతే కనుక ఎప్పుడైతే అసురుడైన కంసుడు గోకులాన్ని పాలించి ప్రజలందరినీ బాధపెట్టినప్పుడు నేను ఎవరి సహాయము కోరలేదు. నేను అక్కడే నిల్చున్నాను. అలాగే నేను తనని ఎదిరించాను. నేను ఒక చిటికిన వేలితో గోవర్ధన పర్వతాన్ని ఎత్తానని అందరూ చెప్తూ ఉంటారు. కానీ ఏంటంటే అక్కడ నేను ఒక్కడనే ఉన్నానా? అసలు కాదు. నాతో పాటు చాలామంది గోకులవాసులు, అలాగే చాలామంది బర్సనావాసులు, మేమందరం మా చేతుల్లో ఒక అస్త్రాన్ని తీసుకున్నాం. దాని మనోబలం అలాగే దాని తోడు నాతో పాటే ఉన్నాయి. మహాభారతంలో నేను కేవలం గురువుని, నేను కేవలం నేర్పించాను. లక్ష్య సాధకుడు అర్జునుడు, యుద్ధంలో పోరాడింది అర్జునుడే, యుద్ధంలో గెలిచింది కూడా అర్జునుడే. నేను కేవలం నేర్పించగలనంతే. చివరిలో మీకు కేవలం ఏం అర్థం చేసుకోవాలి అంటే ఈశ్వరుడు అన్నీ చెయ్యడు అని. చెయ్యడమే మీ పని. ఈశ్వరుడు కేవలం ఆశీస్సులు మాత్రమే ఇవ్వగలడు. ఏ కార్యమైతే మీరు మనసు పెట్టి చేస్తారో ఆ కార్యం ఖచ్చితంగా ఫలించి తీరుతుంది. అయితే మీ లక్ష్య మార్గం వైపు ముందుకు సాగుతూ వెళ్ళండి. చైతన్యంతో, వివేకంతో, మీ మనస్సాక్షితో పాటు మీ కలలు ఏవైనా సరే, మీ లక్ష్యం ఏదైనా సరే ఖచ్చితంగా ఫలించి తీరుతుంది, గుర్తుంచుకోండి అని భగవంతుడు చెప్పాడు. నీకంటూ ఈ లోకంలో ఎవరున్నారు? నవ్వు సమాధానం చెప్పు. సమయం బాగుంటే అందరూ నీ వాళ్ళే, లేదంటే ఎవ్వరూ లేనట్టే. నీకు బరువు అనిపించినా, బాధ అనిపించినా సమయంతో పాటు ముందుకు కదలాల్సిందే. ఇక్కడ నలగవలసింది, నడవలసింది, నేర్చుకోవాల్సింది నీకు నువ్వు మాత్రమే.